కృంగిన వేళలో నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును నాయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును రూపింపబడుచున్నా ఏ ఆయుధముండెనన్ రూపింపబడుచున్నా ఏ ఆయుధముండెనన్ నాకు విరోధమై వర్ధిల్లదు అని నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం యేసు చెప్పిన మాట సత్యం నీకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును నాయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును సర్వోన్నతుడైనా నా దేవి నీతో చేరి సర్వోన్నతుడైనా నా దేవి నీతో చేరి సతతము తన కృప వెల్లడి చేయ సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నింపెను ఇలలో శుద్ధులతో నిల్పెను సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇలలో శుద్ధులతో నిల్పెను కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును నాయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే సియోను నివాసము నాకెంతో ఆనందం సియోను నివాసము నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమేన్ ఆనందమానందమే
సియోని వాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే. ఆమేన్. ఆనందమానందమే. కృపలను తలచుచు, కృపలను తలచుచు, ఆయుష్కాలమంతా ప్రభునే కృతజ్ఞతతో స్తుతింతును. నా ఆయుష్కాలమంతా ప్రభునే కృతజ్ఞతతో స్తుతింతును. నా ఆయుష్కాలమంతా ప్రభునే కృతజ్ఞతతో స్తుతింతును. నా ఆయుష్కాలమంతా ప్రభునే కృతజ్ఞతతో స్తుతింతును. మెన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్. ఇంకోటి బాగా పాట అన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. వినపడుతుందా? చిన్నగా పడుతుందన్నా. అవునా? ఇప్పుడు వినపడుతుందా? ఓకే అన్నా. ఇంకోటి బాగా పాట. అన్నా ఇంకొక పాట పాడు. సరేనా. పరదేశిని నెలలో నా శ్వాసము నీవే కదా, పరదేశిని నెలలో నా శ్వాసము నీవే కదా, నా ధ్యానము నీవయ్యా, నా గానము నీవయ్యా, నా సర్వము యేసయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా గానము నీవయ్యా, నా సర్వము యేసయ్యా. పరదేశిని నెలలో నా శ్వాసము నీవే కదా, పరదేశిని నెలలో నా శ్వాసము నీవే కదా, ఒంటరినై నేనుండగా నన్ను కోట్లాది జనముగా మార్చెదవు, ఒంటరినై నేనుండగా నన్ను కోట్లాది జనముగా మార్చెదవు, బలహీనుడనై నేనుండగా బలమైన వానిగా నన్ను మార్చెదవు, బలహీనుడనై నేనుండగా బలమైన వానిగా నన్ను మార్చెదవు. నా జనము నీవయ్యా, నా బలము నీవయ్యా, నాకున్నవన్నీ నీవేనయ్యా, నా జనము నీవయ్యా, నా బలము నీవయ్యా, నాకున్నవన్నీ నీవేనయ్యా. పరదేశిని నెలలో నా శ్వాసము నీవే కదా, పరదేశిని నెలలో నా శ్వాసము నీవే కదా, శుభవార్తను ఇలా నే చాటగా నాకై జీవకీటం దాచితివి, శుభవార్తను ఇలా నే చాటగా నాకై జీవకీటం దాచితివి,
విశ్వాసములోని సడలిపోకుండా అంతము వరకు నన్ను కాపాడు. విశ్వాసములోని సడలిపోకుండా అంతము వరకు నన్ను కాపాడు. నా జీవము నీవయ్యా, నా మార్గము నీవయ్యా, నా జీవ కిరీటం నీవేనయ్యా. నా జీవము నీవయ్యా, నా మార్గము నీవయ్యా, నా జీవ కిరీటం నీవేనయ్యా. పరదేశిని నెలలో నా శ్వాసము నీవే కదా. పరదేశిని నెలలో నా శ్వాసము నీవే కదా. లోకాశలు నన్ను వెంటాడినా నిత్యము నాశ నీవేనయా. లోకాశలు నన్ను వెంటాడినా నిత్యము నాశ నీవేనయా. ఈ లోకములో ఏ సంపద అక్కరలేదయ్యా నీవుండగా. ఈ లోకములో ఏ సంపద అక్కరలేదయ్యా నీవుండగా. నా ఆశా నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నాకున్న ఆస్తి నీవేనయ్యా. నా ఆశా నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నాకున్న ఆస్తి నీవేనయ్యా. పరదేశిని నెలలో నా శ్వాసం వే కదా. పరదేశిని నెలలో నా శ్వాసము నీవే కదా. నా జ్ఞానము నీవయ్యా, నా దానము నీవయ్యా, నా సర్వము నా యేసయ్యా. నా జ్ఞానము నీవయ్యా, నా గానము నీవయ్యా, నా సర్వము నా యేసయ్యా. పరదేశిని నెలలో నా శ్వాసము నీవే కదా. పరదేశిని నెలలో నా శ్వాసము నీవే కదా. నా శ్వాసము నీవే కదా. మెన్ హల్లెలూయా. నా ప్రైజ్ లార్డ్ నా. ప్రైజ్ లార్డ్ జేమ్స్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మా అందరి వీడియోలోకి రండి, ఆరాధన చేసుకుందాం. మా అందరి వీడియోలోకి రండి. అందరి వీడియోలోకి రండి. వినపడుతుంది నా వాయిస్? వినపడుతుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకి లేపండి. మా రెండు చేతులు పైకి లేపి దేవుని ఆరాధిస్తూ ఈ దినమంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అందరూ చేతులు పైకి లేపి ప్రభువుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఈ దినమంతా దేవుడు కాచి కాపాడేందుకు దేవునికి మహిమ కలుగునట్లు మీ నోరు తెరిచి ప్రభువుని మహిమపరుస్తూ స్తోత్రాలు చెప్పుదాం. స్తోత్రం, 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 స్తోత్రం.
ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుని మహిమపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. నోరు తెరిచి ప్రభుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ స్తోత్రాలు చెప్దాం. ఎక్కువగా స్తోత్రాలు చెప్పాలి. ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెప్పాలి. ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్తుతియాగం చెల్లిస్తూ, ప్రభుని మహిమపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ నోరు తెరవాలి. నోరు తెరవాలి. మా చేతులు కలిగిన ఒకసారి చేతులు పైకి లేపి అలా ఓపెన్ ఒకసారి. చేతులు ఓపెన్ ఒకసారి. నోరు తెరిచి స్తోత్రాలు చెప్తూ, ప్రతి ఒక్కళ్ళు స్తోత్రాలు చెప్తూ దేవుని మహిమపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కళ్ళు నోరు తెరవాలి. నోరు తెరవాలి. నోరు తెరిచి ప్రతి ఒక్కళ్ళు స్తోత్రాలు చెప్పాలి. నోరు తెరిచి ప్రతి ఒక్కళ్ళు స్తోత్రాలు చెప్తూ ఆయన ఆరాధిస్తూ, సర్వ సైన్యములకు అధిపతిగా యెహోవా మన జీవితాలలో గొప్ప కార్యం చేయగలిగిన నమ్మదగిన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నమ్మి మనం రక్షించబడి ఉన్నాం. ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన ఆరాధిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. ప్రభు నాతో మాట్లాడయ్యా, యేసయ్య నాతో మాట్లాడి రోజు అని యేసయ్యకి ప్రేయర్ చేయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. స్తోత్రం, 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 స్తోత్రం. నోరు తెరిచి ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. నాశనకరమైన గుంటి నుండి, జిగట గల దొంగ ఊబిల నుండి ప్రభు నిన్ను లేవనెత్తిన నమ్మదగిన దేవుడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభును మహిమపరుస్తూ ఆయన ఆరాధిస్తూ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమంతా దేవుడు కాసి కాపాడాడు. ఉదయం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నిన్ను, నీ భార్యని, నిన్ను, నీ భర్తను, నిన్ను, నీ పిల్లలను క్షేమముగా దేవుడు కాపాడి నడిపించిన నమ్మదగిన దేవుడు. ఆయన సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకుని ఆయన ఆరాధిస్తూ ఆయన వైపు చూడాలి. నోరు తెరిచి ప్రతి ఒక్కళ్ళు స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు నోరు తెరవాలమ్మా. అందరు వీడియోలోకి రండి ఒకసారి. ఇంకా రాని వారు ఉన్నారు, వీడియోలోకి రావాలి దయచేసి. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభువును మహిమపరుస్తూ ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మాన
నీకే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని అభిషేకం మన మధ్యలో ఉందండి. ప్రతి ఇల్లుని దేవుడు దర్శిస్తున్నాడు. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్తూ, అయ్యా నా ఇంటికి వచ్చినందుకు స్తోత్రం అయ్యా యేసయ్యా అని యేసయ్యకి చెప్పు. ప్రతి ఇంటికి దేవుడు వస్తున్నాడు, వచ్చి ఉన్నాడు ఆల్రెడీ. దేవుని అభిషేకం దేవుడు దించి ఉన్నాడు. నీ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత దిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, అందరిలో ఆయన కృప దిగి ఉన్నది. నోరు తెరవాలి, నోరు తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుగములన్నిటను యేసుని నామము స్తుతి నందును గాక, స్తుతి నందును గాక. యుగములన్నిటను యేసుని నామము
స్తుతి నందును గాక, స్తుతి నందును గాక. జ్ఞాన బలములు గలవాడు నా దేవుడో, జ్ఞానముతో నన్ను నింపువాడు నా యేసుడో. యుగములన్నిటను నా యేసుని నామం, యుగములన్నిటను నా యేసుని నామం. స్తుతి నందును గాక, స్తుతి నందును గాక, స్తుతి నందును గాక, స్తుతి నందును గాక. జ్ఞాన బలములు గలవాడు నా దేవుడో, జ్ఞానముతో నన్ను నింపువాడు నా యేసుడో. ఆమేన్, ఆమేన్. థాంక్యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవానికి స్తోత్రం. అందరూ యేసయ్యకి దండం పెడదాం. అందరూ ప్రతి ఒక్కళ్ళు యేసయ్యకి నమస్కారం చేద్దామండి. ప్రతి ఒక్కళ్ళు యేసయ్యకి నమస్కారం చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు నమస్కారం చేస్తూ ఆయన ఆరాధిద్దాం. ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేయి. నీ పక్కన నిలిచినాడు, నీ కుడి పక్కన నిలిచినాడు యేసయ్య. నీతోనే ఉన్నాడు, నీ ఇంటికి వచ్చాను దేవుడు సెలవిస్తున్నాడు నాతో. ప్రతి ఇల్లును దేవుడు దర్శిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ నా దగ్గరకు వచ్చాడు, మీ దగ్గర కూడా వచ్చాడు. ఆయన ఇక్కడ మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన ఈ సెకండ్లో నోరు తెరవాలి. ఈరోజు మనకు ప్రాణభిక్ష పెట్టింది ఆయనే, బ్రతుకు అని సెలవిచ్చింది ఆయనే. మనకు ప్రాణభిక్ష పెట్టాడు ఆయన, బ్రతుకు అని సెలవిచ్చిన నమ్మదగిన దేవుడు. నోరు తెరిచి ఆయనను ఆరాధిస్తూ, యేసుక్రీస్తు వైపు చూస్తూ, ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయి. నోరు తెరు ప్రియ తల్లి, నోరు తెరు. ఈ దినమంతా దేవుడు కాసి కాపాడాడు. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీ సెలవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీ సెలవేనయ్యా. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. యేసయ్యా నీ కృపయే చాలయ్యా. ప్రాణమయ్యాను అంటే నువ్వు లేకపోతే ఉండలేము. నువ్వంటే చాలా ప్రాణం. నా ఆశ్రయపురము నీవేనయ్యా, నా ప్రాణం నీవే పెట్టిన భిక్ష. నా ఆశ్రయపురము నీవేనయ్యా, నా ప్రాణం నీవే పెట్టిన భిక్ష. నా ఆశ్రయపురము నీవేనయ్యా, నా ప్రాణం నీవే పెట్టిన భిక్ష. ప్రాణమయ్యా, నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. యేసయ్యా నీ కృపయే చాలయ్యా. I love you, ప్రభు. ఈ దినం మన జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ దినమునైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకో.
ఐ లవ్ యూ తండ్రి. ఈ దినమున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకో. అందరిలో నీ కృప నిలుస్తున్నగా ఆకని ప్రార్థన చేస్తున్నాను. బలమైన సాక్షిగా ప్రతి ఒక్కరిని దర్శించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని నీ కృప నుంచి యేసయ్య ఇప్పుడు అంటున్నారు, రాజేష్ వందన, కుంగిపోమాకు, జడియకు అని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు గర్భము ధరించదు, ప్రవక్తను కనిదేవు అని దేవుడు సెలవిస్తున్నాడు. వందన. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అమ్మా ప్రైజ్ లార్డ్ అండి. వినబడుతుందా? వినిపిస్తున్నాయి పాస్టర్ గారు. బాగా ఏడుస్తున్నావంట, నిరుత్సాహపడుతున్నావంట. నా బ్రతికెందుకు, నేను చచ్చిపోతే బాగుండని అనుకుంటున్నావంట కదా. అవును పాస్టర్ గారు. హలో, అవునండి. దేవుడు అంటున్నారు, వీడియోలోకి రా ఒకసారి. ఉన్నావమ్మా? ఉన్నాను పాస్టర్ గారు. అనుకుంటామంట కదా. అవునండి. భయపడకు. సంత కలిగిన తల్లిగా నేను చేస్తానని, చేసి ఉన్నానని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. సందేహపడకో, విశ్వసించు, నిశ్చయముగా నిన్ను గొప్ప చేయను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్. వినబడుతుందన్నమాట? వినిపిస్తున్నాయండి. స్పీకర్ దగ్గర పెట్టుకో. వినిపిస్తున్నాయి పాస్టర్ గారు. భయపడుకో, నా దేవుడు నీతో ఉండి సెలవిస్తున్నాడు, గొప్ప కార్యం ధరించి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండు అమ్మా, దేవుడు నీతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆయన స్థిరపరుస్తున్న దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను అరిచేతి మీద ఎక్కించుకొని ఉన్నాడు. ఆమెను ఎన్నడూ కూడా అవమానపరుచును, ఆమె లైఫ్ ని సిగ్గుపరుచును అన్నాడు. స్తోత్రములు ప్రభువా. మా వినపడుతుందా? వినిపిస్తున్నాయండి. ఎడవమాకు, యేసయ్య నీతో ఉన్నాడు. ఆయన కృప నీ మీదకి వచ్చినది. ధైర్యం కలిగి నిలబడు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో డాక్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. అమ్మా చేయండి వాకింగ్ కోసం. స్తోత్రము నాయన, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు ప్రభా. ఆయా పాటల ద్వారా ప్రభా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ దాసుడి ద్వారా వచ్చే ప్రతి ప్రవచనం ద్వారా అయా నీ బిడ్డలను బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ కుమార్తెను ప్రభా ఓదార్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ జీవపు మాటల ద్వారా నాయన ఓదార్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగో ప్రభా నాయన వాక్య జ్ఞానంలోనికి వెళ్ళుచుండగా తండ్రి అయా నాయన దాసుని ప్రభా నాయన కొలత లేని అభిషేకంతో నింపి నాయన శిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా నాకు మాకు కావలసినటువంటి వర్తమానాన్ని దయచేయమని నాయన వాక్యం రిలీజ్ అవుతుండగా ప్రభా ఒక్కొక్కరి హృదయాల్ని తెరవమని వేడుకుంటున్నాను తండ్రి. అయా మీరు మాతో మాట్లాడుచుండగా మా హృదయాలు ప్రభా తెప్పరిల్లునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మా హృదయంలో నెమ్మది కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మరి ఒక్కసారి ప్రభా మీ దాసుని ప్రభా అయ్యా నైనా అయా అభిషేకించి ప్రభా మాతో మాట్లాడమని అయా మాకు కావలసినటువంటి జీవపు మాటలు మాకు దయచేసి అయా మమ్మల్ని మీ సన్నిధిలో ఇంకా బలమైన సాధనలు లాగా వాడుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మా ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసిన దేవుని బిడ్డలకు ఉన్నారు. అందరి వీడియోలోకి రండమ్మా, ఒకసారి వాక్యం చెప్పుకుందాం కొద్ది నిమిషాలు. అందరి వీడియోలోకి రండి. కీర్తనల గ్రంథము
బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము బైబిల్ ఉన్న వాళ్ళు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి ఒకసారి. లేఖనములో రాయబడిన ప్రకారము దేవుడు మన ఎడల కృప చూపించి స్థిరపరచువాడు. అందరూ బాగున్నారా? బాగున్నామయ్య గారు. ప్రైజ్ ద లార్డ్. అందరూ పేరు పేరు వస్తున్న అందరికి వందనాలు. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. మా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ ఒకసారి. హల్లెలూయా. 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 కీర్తన గ్రంథము 22వ కీర్తన 7వ వాక్యం. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. అందరికి కనబడింది ఈ వాక్యం? మా కనిపించిందా? ఇంకా చూడండి. నన్ను చూసు వారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహాసించుతున్నారు. ఒకటి పెదాలు విరవటం, తర్వాత తలాడించటం, తర్వాత అపహాసించటం, నవ్వులు పాలు చేయటం. పెదాలు విరవటం, పెదాలు విరవటం ఐడియా ఉందా మీకు? అమ్మా అయ్యా, దావీదు అంటున్నాడు ఈ మాట. పెదాలు విరుస్తున్నారట దావీదు విషయంలో, తలాడిస్తున్నారట. బాగా గమనించండి ఈ వాక్యాన్ని. ఈ రోజున ఈయన జీవితంలో దేవుడు ఇలా అంటున్నప్పుడు దావీదు అనుకున్నాడట ఏమనంటే, చూడండి గమనించండి 8వ వాక్యం చూడండి. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. బాగా గమనించండి. తలాడించిన వాళ్ళు, పెదాలు విరిచిన వాళ్ళు, తలాడించిన వాళ్ళు, అపహాసించిన వాళ్ళు అనుకుంటున్నారట దావీదు గురించి. నువ్వు వెళ్ళిపోయి చేసేది ఏముందయ్యా, ఇప్పుడు ప్రార్థన చేసినావు కదా, నువ్వు భారం అంతా దేవుడి మీద పెడతావు కదా, నీ సంగతి మాకు తెలుసులే అని దావీదుని గురించి దావీదుకి అపహాస్యంగా మాట్లాడుతున్నాడు. పెదాలు ఇరుచుకుంటా, తలాడించుకుంటా మాట్లాడతాడు. ఇక నువ్వు చేసేది ఏముంది, పోయి దేవుడు అనుకుని స్తోత్రం అనుకుని కూర్చుంటావు కదా, అదేలే మాకు తెలుసులే, నువ్వు చేసే పని అంతా అదే కదా, మమ్మల్ని గెలవడం చేత కాదు నీకు. బాగా ఆలోచించని చెప్పేది. మమ్మల్ని గెలవడం చేత కాదు, మాకు పోటీకి దిగటం చేత కాదు నీకు, కనుక నువ్వు చేసే పని అంతా ఇదే కదా, పోయి కూర్చొని దండం పెట్టి స్తోత్రం అనుకుని కూర్చుంటూ అదే కదా నువ్వు చేసేది. నువ్వు ఆయనకి ఇష్టడువేమో. బాగా ఆలోచించని ఈ వాక్యం 8వ వాక్యం. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించునేమో అంటే వీళ్ళు అపహాసించిన వాళ్ళు, పెదాలు ఇరిచిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ఆయనకి ఇష్టడు కదా,
ఆయన వాళ్ళని తప్పించునేమో అందరూ అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అందరూ. మీ గురించి కూడా అంతే అనుకుంటూనే పెదాలు ఇచ్చిన వాళ్ళు, తల ఆడించిన వాళ్ళు, మీ గురించి రకరకాలుగా మాట్లాడుకున్న వాళ్ళు ఎల్లెగితే ప్రార్థన చేస్తారుగా, దేవుడు ఏమైనా విడిపిస్తున్నాయా? ఏమన్నా చూద్దాం. వీళ్ళ భారం అంతా దేవుడే అంత కదా, వీళ్ళ భారం అంతా దేవుడి మీద పెడతారంట కదా. మనం బెటర్ కదా వాళ్ళకంటే. వీళ్ళంతసేపు దేవుడు 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 అనుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా అని అపహాస్యము చేసేవాళ్ళు, పెదాలు విరిచేవాళ్ళు, తలాడించేవాళ్ళు మీ మధ్యలో కనపడతారు. ఆమేన్. అమ్మా వినపడుతుందా? ఆమేన్ చెప్పండి. ఇలాంటి స్థితిలో ఉన్న వీళ్ళ జీవితాల్లోకి ప్రభు దావీదు అంటాడు, ఏమంటాడంటే, నేను ఆయన మీద ఆనుకున్నాను, నన్ను ఆయన ఎట్లా తప్పిస్తాడు? అపహాస్యం చేసిన వాళ్ళు, తలాడించిన వాళ్ళు, ఇష్టానుసారంగా మాట్లాడిన వీళ్ళే మళ్ళీ వీళ్ళే దావీదు గురించి అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ అవహేళనగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తాడు, ఇక చర్చికి వెళ్తాడు, ఇక ఏడుతాడు, ఒక ఉపవాసాలు ఉంటారు. వీళ్ళు ఏడ్చే పని ఇదే కదా అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు దావీదు గురించి. ప్రైజ్ ది లార్డ్. రకరకాలుగా మాట్లాడుకుంటున్న దావీదు లైఫ్లోకి. దావీదు గొప్పోడైనంటారా? తల ఆడించిన వాళ్ళు, పెదాలు ఇరిచిన వాళ్ళు, అపహాసించిన వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారా? మా మైక్ ఆన్ చేయండి ఒకసారి అందరూ. ఇది గొప్పవాడు. వీళ్ళకి రండి. దావీదు గొప్పవాడు. ఎవరయ్యారు గొప్ప? దావీదు. గడి చెప్పండి, ఎవరయ్యారు? దావీదు దావీదు అయింది కదా. బాగా ఆలోచించండి ఈ వాక్యాన్ని. ఎవరైతే రకరకాలుగా దావీదులాగా పెదాలు ఎరగటం, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. మన ముందే మన అవమానపరుస్తుంటే, మన ముందే రకరకాలుగా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ గమ్యం ఎందుకు తెలుసా? నజరేయుడని యేసయ్య తప్ప వేరే గమ్యం లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఇలాంటి స్థితిలో ఉన్న నీ జీవితంలోకి దేవుడు ఎలా ఎంటర్ అవుతాడు తెలుసా? 24వ వాక్యం చూడండి, 22, 24వ వాక్యం. ఆయన బాధపడు వాని బాధను తునీకరింపలేదు. అమ్మా చదవండి. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఆమేన్. బాధ, తల ఊపుకుంటా మాట్లాడటం, పెదాలు ఇచ్చుకుంటూ మాట్లాడటం. మీకు ఒక మాట చెప్పనా? అందరూ ఒకసారి వీడియోలకు రండి. మెట్టెలో ఇది అంటారుగా, చేతులు ఇలా పెట్టి ఇరగదీసి మాట్లాడతారుగా, చిరుచిట అని. ఏమంటారు దాన్ని? మీకు ఏమైనా ఐడియా ఉందా? చేతులు ఇలా పెట్టి ఇలా అని మాట్లాడి ఇరగదీస్తారు కదా, ఏమంటారు దాన్ని? చిటికలు అంటారు అన్నయ్య. చిటికలు వేసి చిటికలు అనేది ఇది మెటికలు విరచడం. మెటికలు ఎరగది. మెటికలు వేసుకుంటూ మాట్లాడుతున్న మీద అంటారు చూసారా? నువ్వు నాశనం కావని తిరగదీస్తుంటారు కదా చేతులు, నువ్వు పాడైపోనని తిరగదీస్తుంటారు. ఐడియా ఉందా? ఈ టైప్ మనుషులు అన్నట్టు వీళ్ళందరూ. దావీదు ఇలా నాశనం అవ్వాలని, దావీదు లేవలేకుండా ఉండాలని, దావీదుని అలాగ చేసినప్పుడు బాధలో ఉండిపోయాడు. అందుకే 24వ వాక్యం ఏమనుంది? ఆయన బాధపడు వాని బాధను, చదవండి మళ్ళీ ఒకసారి రిపీట్. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు,
అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఆమేన్. బాగా ఆలోచించండి. మెటకలు ఎగరదీసి నీ మీద ఏదన్నా పోసినా, దుమ్మెత్తి పోసినా, ఏమన్నా నీ మీద చేసినా నువ్వే గొప్పోడు అవుతావు. నువ్వే గొప్పదని అవుతావు. కారణం ఏంటి తెలుసా? నువ్వు యేసయ్య మీద ఆనుకున్నావు గనుక నువ్వు గొప్పోడు అవుతావు. వాళ్ళు నిన్ను తిట్టేవాళ్ళు కానీ, నిన్ను మెటికలెరదీసి అనేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ మీద, వాళ్ళ యొక్క బలం మీద, వాళ్ళ ఆస్తుల అంతస్తుల మీద, వాళ్ళ భుజబలం మీద ఆనుకొని ఉన్నారు. కానీ నువ్వైతే సర్వోన్నతుడి మీద ఆనుకుని ఉన్నావు కనుక నువ్వు గొప్పదాన్ని అవుతావు. ఓకేనా? నమ్ముతున్నారా అమ్మా? నమ్ముతున్నారా? నమ్ముతున్నాం పాస్టర్. కనుక నీవు ఆ స్టేజీలోకి దేవుడు నేను తీసుకొస్తాడు. ఒక బలమైన ఆశీర్వాదముతో దేవుడిని నింపుతాడు ఆయన. కనుక ఈ దినం మనం జ్ఞాపకం నేర్చుకో. వేదాలిడిచోళ్ళు ఉంటారు, మెటుకలు ఎరదీసి మాట్లాడేలు ఉంటారు, తల ఆడిస్తూ మాట్లాడేలు ఉంటారు. కనుక ఇలాంటి స్టేజ్లో నువ్వు ఉన్నావనుకో, దేవుడు నీతో ఉండి కార్యం జరిగిస్తూ నడిపిస్తున్నాడు. కనుక ఈ రోజున ప్రభు దగ్గర కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో ఆయన మనతో ఉండి కార్యం జరిగించువాడు, నమ్మదగిన దేవుడు. యేసు ప్రభు నందు భయభక్తులు కలిగి నువ్వు ఆయన ఆశ్రయిస్తుంటే నిశ్చలమైన రాజ్యంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆమె మన నమ్మినడు స్తోత్రం చెప్దాం గట్టిగా. మైకాని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనుక దావీదు ఇలాంటి అనుభవాల నుండి వచ్చాడు కనుక, దావీదు ఆ స్టేజ్ లో ఉన్నాడు కనుక, ఆ పొజిషన్ లోకి వచ్చి మాట్లాడడం ఉన్నాడు కనుక, అందుకే రాసి పెట్టాడు. మనం కూడా ఇలాంటి పడాల్సి వస్తుందని ముందుగానే దేవుడు మన కొరకు రాసి పెట్టాడు ఇవన్నీ. కనుక ఒకసారి వీడియోలోకి రండి. ఒకసారి ఇక్కడున్న ముఖం, ఇక్కడున్న మూతి ఇటు వస్తుంది కొంతమందికి. బాగా గమనించారా? ఏదైనా అంటే ఈ మూతి ఇక్కడికి వస్తుంది, ఇది ఇటు దిగిద్ది, ఇటు తిప్పుతారు, ఇది ఇటు తిరుగుతుంది. దాన్ని పెదాలు ఎరగటం అంటారు, మూతి తిప్పటం అంటారు. అర్థమవుతుందమ్మా? నవ్వుతూ తిప్పొచ్చు, కోపంగా కూడా తిప్పొచ్చు. ఈ మూతిని నవ్వుతూ తిప్పొచ్చు, కోపంగా కూడా తిప్పొచ్చు. నాకు రాదులేండి, మీకు బాగా వస్తుంది. ఈ ప్రాక్టీస్ మీకు ఉండి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. మూతంతా కూడా, అంటే ఈ రెండు పెద్దలు కూడా యాడికాడికి బెండ్ అయిపోతాయంటే ప్రాక్టీస్ చేసి ఉంటారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు కొందరు చూసినప్పుడు. అంటే గమనించండి, దావీదు కనబడినప్పుడల్లా, దావీదును చూసినప్పుడల్లా అలా పెదాలు ఇరిచేవాళ్ళట, మూతి తిప్పేవాళ్ళట. మరి అలాంటి స్టేజ్లో ఉన్న దావీదు జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుడు ఎక్కిస్తున్నట్టుగా కనబడుతుంది. శాశ్వతమైన కృపతో అతన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. దావీదుతో అంటాడు దేవుడు, శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను దావీదు అంటాడు దేవుడు. ఆమేన్. నమ్మిన స్తోత్రం చెప్దాం అమ్మా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా రెట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. తగిన సమయమందు దేవుడు మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఆయన నామానికి ఎప్పుడు ఘనత రావాలి, ఆయన నామానికి ఎప్పుడు మహిమ రావాలి అనేది ఆయన దృష్టిలో ఉంది. ఆ ప్రకారంగా దేవుడు నిన్ను లేవనెత్తి నడిపిస్తాడు.
నువ్వు తొందరపడితే పనులు అవ్వవు, నువ్వు కంగారు పడితే పనులు అవ్వవు. కనుక ఆయన గడియలో ఖచ్చితంగా నీ పట్ల దేవుడు జరిగించి నడిపించగలిగిన మహోన్నతుని దేవుడు. కనుక ఈ దినం మనం జ్ఞాపకం నేర్చుకో. ప్రభు నీతో ఉండి కార్యం ధరించగలిగిన నమ్మదగిన దేవుడు మిమ్మలను స్థిరపరుస్తున్నాడు. కనుక ఈ రోజున దేవుని వైపు చూస్తూ, ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ, ఆయన ఎందు భయభక్తులు కలిగిన మీ జీవితాల్లోకి హేళనగా అయిపోయిన మీ జీవితాలలో ప్రభు నేను దర్శించాలనుకుంటున్నాడు. నేను ఈ వాక్యం చెప్పకూడదు అనుకున్నా మీకు, కానీ దేవుడు బలవంతం చేశాడు. ఈరోజు మీకు మళ్ళీ చెప్పమన్నాడు ఆయన. ఆమేన్. ఏ గడియ ఏది అవసరమో ఆయనకు బాగా తెలుసండి. ఏ పరిస్థితులు ఏమున్నావో ఆయనకు బాగా తెలుసు. పరలోక ఆశీర్వాదముతో దేవుడిని నింపుతున్నాడు, పరలోక సన్నిధితో దేవుడిని నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అంటాడు 11వ వాక్యం, 22:11 వాక్యం చదువుదాం ఒకసారి. 22:11 వాక్యం. సహాయం చేయవాడెవడునూ లేడు, నాకు దూరంగా ఉండకుండా. బాగా ఆలోచించండి ఈ వాక్యాన్ని. శ్రమ వచ్చినది, సహాయము చేయవాడు ఎవడును లేడు, నాకు దూరముగా ఉండకు. ఆమేన్. బాగా ఆలోచించండి ఈ వాక్యాన్ని. శ్రమ వచ్చింది, సహాయం చేయవాడు ఎవరు లేరు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. 21వ కీర్తన 21వ కీర్తన 2వ వాక్యం. అతని మనోభిష్టము నీవు సఫలము చేసి ఉన్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చదవండి 3వ వాక్యం కూడా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్షు చప్పట్లు నిమ్మని కొట్టండి అమ్మ ఒకసారి, అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. బాగా గమనించండి, ఇది దావీదు కీర్తన. ఇది కూడా దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మనోభిష్టమును బట్టి నీవు సఫలము చేస్తున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. మానక అంటే ఎన్ని రోజులండి అమ్మా? మానక అంటే ఎన్ని రోజులు? ఒక రోజు, 2 రోజుల? ప్రతిరోజు. ఇప్పుడు ఇలా పెదాలు ఇచ్చేవాళ్ళు చూసేవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఏమైపోతారన్నట్టు? ఎవరు అంగీకరిస్తున్నారు దావీదు ప్రార్థన? దేవుడు అంగీకరిస్తాడు. వీళ్ళందరూ చూసిన వాళ్ళందరూ, తలాడించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు దావీదు దేవుడు ఒకటయ్యారా లేదా? ఏ పైకి ఎత్తండి. అయ్యారా అవ్వలేదా? మళ్ళీ ఇటు చూడండి, కొద్ది నిమిషాలు ఇటు చూడండి. దావీదు దేవుడు ఒకటయ్యారు. ఇప్పుడు దావీదు దేవుడు ఒకటైన తర్వాత ఎలా ఉంటుంది చూడండి. ఇక నవ్విన వాళ్ళు ఏమైపోతారు, తలాడించిన వాళ్ళు ఏమైపోతారు, పెదాలు ఇరిచిన వాళ్ళు ఏమైపోతారు, అపహాస్యం చేసిన వాళ్ళు ఏమైపోతారు. ఇక్కడ దావీదు గురించి ఏమనుందంటే అతని మనోభిష్టము అంటే మనసులో ఉన్నదంతా, తన హృదయంలో వాంఛ మొత్తం కూడా లోపల ఉన్నదంతా కూడా దేవుడు సఫలపరుస్తున్నాడు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు.
శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అన్నాడు. చప్పలు కొట్టాను గట్టిగా. అమ్మా గట్టిగా చప్పలు కొట్టాలి గట్టిగా అందరూ. ఆశీర్వాదాలు తీసుకొని ఎవరు ఎదుర్కోవటానికి వస్తున్నారంటే ఎవరిని ఎదుర్కోవటానికి వస్తున్నారు? వచ్చాయని ఎవరు? దేవుడు దావీదును ఎదుర్కొంటున్నాడు. అమ్మా అది స్పీకర్ దగ్గర పెట్టుకోండి. దేవుడు దావీదును ఎదుర్కొంటున్నాడు. అందరు నోరు తెరవండి. దేవుడు దావీదు దగ్గరకు వస్తాడు. రోజు ప్రతిరోజు కూడా అనుదినము చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తానికి దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పట్టుకొని దావీదు దగ్గరికి దావీదుని ఎదుర్కోవటానికి దేవుడు వస్తున్నాడు అంటే. చప్పలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు పిల్లలు చేసిన వాళ్ళందరూ ఏమైపోయి ఉంటారు? హేళన చేసిన వాళ్ళందరూ ఏమైపోయి ఉంటారు? తల ఆడించుకుంటూ మాట్లాడిన వాళ్ళు ఏమైపోయి ఉంటారు? ఈ పని అయిపోయింది రోజు తల ఆడించుకుంటే మాట్లాడిన వాళ్ళందరూ ఏమైపోయి ఉంటారు? వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళని చూశాడు. దావీదుని గొప్ప చేద్దామని ఆలోచన వచ్చింది. అందుకే దావీదు ఒక టైంలో ఒక మాట అంటాడు, నా గొప్పతనమంతా వృద్ధి చేయయ్యా అని మాట్లాడతాడు. నా గొప్పతనమంతా వృద్ధిలోకి తీసుకురా, నన్ను గొప్ప చేయి, నా గొప్పతనాన్ని వృద్ధిలోకి తీసుకురా అంటాడు. దావీదుకి ఏం గొప్పతనం ఉంది? నీకేం గొప్పతనం ఉంది? నాకేం గొప్పతనం ఉంది? ఏమనుందా అమ్మా? ఏమి లేదు, ఏమి లేదు. ఏంటి ఆయన గొప్పతనం అంటే? ఆయనకున్నదంతా గొప్పతనం ఏంటంటే సర్వోన్నతుడైన దేవుడే. ఆమేన్. అందుకే రాసింది ఇక్కడ, శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతని ఎదుర్కొనుచున్నావు. ఆ ఆశీర్వాదం ఏంటి? ఆయన తీసుకొచ్చే ఆశీర్వాదం ఏంటంటే వచ్చి 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 అంట దావీదు మీద అపరంజి కిరీటం పెట్టినట్టు దేవుడు. క్లాప్స్ కొట్టండి అమ్మ గట్టిగా. నమ్మినోళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం పెట్టాడంట? అపరంజి కిరీటం. అపరంజి అంటే ఏంటది? బంగారు కిరీటం. ఇప్పుడు ఇక్కడ చదవండి, ఈ మాట చదవండి. 22 వాక్యం చదవండి. నన్ను చూచి వారందరూ తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఓకే, దేవుడు అంటున్నారు మీకు కూడా ఇలాంటి కృప జరుగుతుంది, మిమ్మల్ని కూడా అలాగ చేస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నాతో చెప్తున్నాడు ఇప్పుడు ఆయన, లైవ్ లో చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. ఆమేన్. నేను దావీదుని ఎదుర్కోవటానికి వెళ్ళిపోయి ఎలా అయితే అపరంజి కిరీటాన్ని, శ్రేయస్కరమైన అపరంజి కిరీటాన్ని ఎలా ధరింపజేశానో దావీదు మీద, నేను ఈ ప్రజలకు, నా ప్రజలని వీళ్ళకి, ఈ కుటుంబాలందరిలో కూడా ఎవరు నన్ను బాగా విశ్వసిస్తారో, ఎవరు నన్ను బాగా ఆశ్రయిస్తారో, దావీదు లాంటి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరి మీదకి ఇలాంటి కృప దిగుతుంది అన్నాడు ఆయన. మీరందరూ దీనికి అర్హులే, అర్హులు కాదని అనుకోమాకండి. మీరందరూ కూడా ఈ కృపకు అర్హులే. కృప మిమ్మల్ని అపరిమితముగా ప్రేమిస్తుంది. కృప మిమ్మల్ని అపరిమితముగా మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని దగ్గరే తీసుకుంటా ఉంది. బాగా ఆలోచించండి ఈ వాక్యాన్ని. దేవుడు అంటాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకేం చేశాడంటే బైబిల్ రాసింది, నీ ఆశీర్వాదం ఏంటి అంటే బైబిల్ రాసింది, ఆయుష్నిమ్మని అతన్ని అడగగా నీవు అతన్ని అనుగ్రహించున్నావు. నీవు ఆయుష్నిమ్మని 4వ వాక్యం చదవండి. 21 వాక్యం. ఆయుష్నిమ్మని అతడు నిన్ను అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్నిమ్మని అతడు వరమడగగా, వరమని చదవండి. ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుగగా
నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇవన్నీ మీకు కలుగును గాక. ఆమేన్. మీ కలుగు ఉండును గాక. ఆమేన్. మీరు గొప్పోళ్ళు అనబడుదురు గాక. ఆయుష్యమని అతడు దేవుడిని వరం అడిగితాడంట. దేవుడు ఎదుర్కొని వచ్చి ఇచ్చేసిందట. సదాకాలం నిలుసు దీర్ఘాయువు నీవు అతనికి ధరింపజేసినావు. నీ రక్షణ వలన అతనిని గొప్ప మహిమతో నింపినావు. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసినావు. నిత్యము ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండునట్లు అతన్ని నియమించినావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసినావు. ఎంత సంతోషం అండి. చూసే వాళ్ళందరూ నవ్వుతూ, తల ఊడిస్తూ, తల ఊపుకుంటూ, పెదాలు ఇరుచుకుంటూ, అపహాసం చేస్తూ, ఏడుస్తూ ఉన్నప్పుడు, అందరూ అలాగా మాట్లాడుతున్నప్పుడు దావీదుల ముఖంలో నవ్వు లేదట. దావీదు ముఖంలో నవ్వు లేదట. కానీ దేవుడు ఆయన తీసుకొచ్చి ఎదుర్కొని వచ్చి అపరంజి కిరీటం పెట్టి, దేవుడు ఆయుష్ని అడిగితే ఆయుష్ అతనికి ఇచ్చి, ఆ వరం ఇచ్చి, దేవుడు చెప్పుస్తున్నాడు, సదాకాలం నిలిచి దీర్ఘాయువు నా ఎదుట ఉండేలాగా నీకు నేను చేస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. రక్షణ వల్ల నేను ఇచ్చిన రక్షణ వల్ల నీకు మహిమ కలుగుతుంది అంటాడు ఆయన. గొప్ప మహిమ నీకు కలుగుతుంది అంటాడు ఆయన. మరొక మాట రాసింది, గౌరవ ప్రభావాలతో దావీదు నింపుతున్నాడట. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా క్లాస్ కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిత్య ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండినట్లు నేను అతన్ని నియమించినాను. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లాసింపజేసినావు. ఇప్పుడు నీ ఎదుటి ఎవడని నిలబడి నిన్ను అసహ్యంగా మాట్లాడుతూ, పెదాలు ఇరుచుకుంటూ మాట్లాడుతూ, తల ఆడించుకుంటూ మాట్లాడుతూ, తల ఊపుకుంటూ మాట్లాడుతూ అపహాస్యం చేస్తే నీ ముఖంలో నవ్వు ఉంటుందండి? అమ్మా చెప్పండి, ఉందా ఎప్పుడన్నా మీకు? ఉండదు కదా. మరి ఈ స్థితిలో దావీదు ఉన్నప్పుడు దేవుడు అంటే ఎదుర్కోవటానికి వచ్చిందట. ఈయన ప్రేయర్ చేసుకున్నాడు. దేవుడు వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడంటే ఆశీర్వాదాలతో నింపడానికి వస్తున్నాడు. శ్రేష్ఠకరమైన ఆశీర్వాదంతో నింపడానికి వస్తున్నాడు. ఇప్పుడు తిట్టే వాళ్ళ దగ్గరకు వచ్చినా, తిట్లు పడే వాళ్ళ దగ్గరకు వచ్చినట్టు ఉందా? తిట్లు పడేవాడి దగ్గరికి వచ్చినట్టు. మరి మీరు పడుతున్నారా? మరి పడాలి. పడితే ఉంటది మీ ఆశీర్వాదం. మామూలుగా అవతల కడుపు మంట పుట్టింది, నువ్వు నవ్వుతా ఉంటావు. తర్వాత కుళ్ళుకొని చచ్చిపోయి పాతాళం వెళ్ళిపోతాడు. నువ్వు నవ్వుతూ ఉండి ఆయన సన్నిధిలో సంతోషంతో, నిత్య సంతోషంతో, బైబిల్లో ఇక్కడ నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లాసింపజేసేదవు అని రాసింది. ఇక్కడ ఉల్లాసింపజేసినావు. అంటే ఫుల్గా నింపేసిన ఆయన. నిజంగా మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నేను ఈ వాక్యం చెబుతుంటే నా జీవితమే కనపడుతుంది ఇందులో అంతా. ఆమేన్. నా జీవితం నాకు కనపడుతుంది. నేను ఎలా ఉన్నానో గతంలో అవన్నీ కలుసుకుంటే నాకు అర్థమవుతుంది. నాకు మంచి సూపర్ న్యాచురల్ పవర్ ఇచ్చేసి నన్ను చక్కగా నడిపి నన్ను స్థిరపరుస్తున్నా. నమ్మదగిన ఇంకా నడిపిస్తున్నా అనిపిస్తా ఉన్నా. మిమ్మల్ని కూడా నడిపిస్తున్నా. ఒకడు 21వ కీర్తన 22వ కీర్తన మీకు చెబుతున్నా. మరి ఎక్కడి నుంచి కూడా తీసుకురావట్లేదు. నిన్ను చూసేవాళ్ళు నిన్ను చూసి తల ఆడించుకుంటా, పెదాలు ఇరుచుకుంటా, తిప్పుకుంటా మాట్లాడేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. కొంచెం అలాంటివి జరిగి ఉంటాయి మీకు. ఆ టైంలో కొంచెం దావీదులాగా యేసు వైపు చూడండి, యేసు ప్రభు వైపు చూడండి. నేను ఏమన్నా నువ్వు ఎట్లా అన్నారని వాళ్ళ మీద బోమాకండి, వాళ్ళతో ఎదురుగా వెళ్ళమాకండి. యేసు ప్రభు వైపు మనసు తిప్పండి. దావీదులాగా నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తాడట.
ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ మానక నీ ప్రార్థన అంగీకరించి నిన్ను ఆశీర్వదించడానికి నీకు ఎదురుగా సర్వోన్నతుని దేవుడు వస్తాడట. హల్లెలూయా నమ్ముతున్నామమ్మా? ఆమేన్ నమ్ముతున్నామయ్యా నమ్ముతున్నాం పాస్టర్ గారు. సర్వోన్నతుని దేవుడు వచ్చి ఆయన బైబిల్లో అబ్రహాముకి ఎదురుగా వచ్చాడు. చదువుదాం. ఆది కాండం 14వ అధ్యాయం. ఆది కాండము 14వ అధ్యాయం 18వ వాక్యం. మరియు షాలేము రాజును మెల్కీసెదెకు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. చదవండి ఇంకా చదవండి. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. చదవండి. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 22, 23 వాక్యాలు చదవండి. నేనే అబ్రామును ధనవంతుడిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. చాలండి. చూడండి 19వ వాక్యం కూడా చదవండి. అప్పుడు అతడు అబ్రాహామును ఆశ్రయించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగా కానడైన. ఎవరైనా అన్నాయన? సృష్టికర్త ఎవరన్నారు? మెల్కీసెదెకు. వచ్చిన ఆయన ఎవరు? ఆయన మహానుభావుడు. వచ్చిన ఆయన ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. ఆయన వచ్చాడు. ఆమేన్ ఆయనే అబ్రహాముని ఎదుర్కోటానికి వచ్చాడు. ఆయన ఆమేన్ నేను అనుకుంటాను ఈ వాక్యం చదివినప్పుడు అబ్రహాముని ఎదుర్కోటానికి వచ్చినట్టుగా నాకు కూడా దేవుడు ఎదుర్కోటానికి, నన్ను ఎదుర్కోటానికి దేవుడు వచ్చునుగాక నేను ప్రేయర్ చేసుకుంటాడు. ఈయన ఎవరైనా? ఆమేన్ హల్లెలూయా. దావీదు చేసి ఉంటాడు. ఆమేన్ దావీదు చేసినాడు కనుక అబ్రహాముని ఎదుర్కోటానికి వచ్చిన ఆయనే దావీదుని కూడా ఎదుర్కోటానికి వచ్చాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా లేడండి. ఉన్నాడా లేడా? ఉన్నాడు. వీడియోలోకి రండి అమ్మా. ఉన్నాడయ్యా. వీడియోలో వచ్చిన వాళ్ళందరూ దీవించబడుదురు గాక. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఆన్ చేస్తున్నారు వీడియోలు కొంతమంది. ఆమేన్ హల్లెలూయా. బాగా ఆలోచించండి. వాళ్ళ పితరులు అలాగే చేశారు కనుక దేవుడు వారిని ఎదుర్కోవటానికి వచ్చి వారిని బ్లెస్ చేసినట్టుగా బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ దినమున దేవుడు నీతో కూడా నువ్వు అలాగే ప్రే చేస్తున్నావు. అబ్రహాముని ఎదుర్కోవటానికి నువ్వు దీవించు కదయ్యా. మరి నేను కూడా ప్రార్థన చేస్తున్నా కాబట్టి నువ్వు నన్ను ఎదుర్కొని వచ్చి నన్ను దీవిస్తే బాగుంటది. నవ్వుని వాళ్ళ ఎదుట, నన్ను తలాడించుకుంటూ నా గురించి మాట్లాడిన వాళ్ళ ఎదుట, పెదలు ఇచ్చిన వాళ్ళ ఎదుట దావీదును గొప్ప చేసినట్టుగా నీవు నన్ను గొప్ప చేసినావు అనుకో, నాకు ఎంత ఆనందం ఉంటుందయ్యా. సాక్షిగా నిలబడి సాక్షిని చెబుతా, దంచి మాట్లాడతా, ఒడ్లు గనక మిల్లులేసి దంచినట్టుగా మాట్లాడతాయా అని చెప్పలేవు. అంత దమ్ము ధైర్యం లేదు. ఇంట్లో అయితే అన్నం తినకుండా గోలగోలగా అరుతూ గాని ఆమేన్. కూర తక్కువై తరుతూ, అన్నం తక్కువై తరుతూ నేను ఎంటానని నీకు తెలియదా? ఎందుకు అనలేదు అనవా? ఆమేన్ అంటారా? అంటారు. మీరు ఎంత మంచోళ్ళు, ఏం మాట్లాడలేదంటే మీరు అంటున్నారని అర్థమవుతుంది నాకు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర కూడా అరిసి అరిసి కేకలు పెట్టవచ్చు. దారి పక్కన ఒకడు అరిచిండు. ఎవడాడో అరిచినోడు పేరేంటి? గుడ్డివాడు. అరవలేదా? ఇన్ని లక్షల మంది ఆయన ఫాలో అవుతున్నారు. బహుజన సమూహంలో ఆయన ఫాలో అవుతూ వెంబడిస్తూ కేకలు పెట్టుకుని పోతున్నారు ఆయన్ని.
వాళ్ళ వాయస్సులకు మించిన వాయస్సు ఈయన కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా, మరి మిక్కిలి ఎక్కువగా బిగ్గరగా అని ఉంది బైబిల్లో. మరి మిక్కిలి ఎక్కువగా బిగ్గరగా కేకేస్తే యేసు నిలిచిపోయాడట. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని గడి పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కేకేసి గట్టి కేకేయి. కేకేసే టైంలో కేకేయాలి. ఎరుకో పట్టణం చుట్టూ 6 రోజులు అరవకుండా మామూలుగా సంగీతాలతో వాయిద్యాలతో రోజుకో పాట పాడిన 6 రోజులు 6 పాటలు పాడిన అన్నాడు ఆయన. ఎవరు అరవద్దు అన్నాడు ఆయన. పాటలు పాడిన అంతే అన్నాడు. పాట పాడి ఎవరికోళ్ళు సాయంత్రం పాట పాడి ఇళ్లలోకి వచ్చి కూర్చునేవాళ్ళు. 7వ రోజున పాటలు పాడుతూ గట్టి కేకలేయండి అన్నాడు ఆయన. ఆమేన్. ఏమన్నాడు ఆయన? కేకలేయమన్నాడు. కేకలు వేయమన్నారు. కేకలేస్తే 4 గోడలు 4 పక్కల తంతి లోపలికి పడ్డాయి గోడలు. నిజంగా గోడలు ఎడిపడాలండి, అసలు బయటకు వెలుపలకు పడాలి. ఎరుకో గోడలు ఎలుపలకు పడాలి. కానీ వెలుపల ఎవరున్నా తెలుసా? ఇజ్రాయేలు సైన్యం ఉంది, దేవుని సైన్యం. సపల కొట్టండి గట్టిగా. బయట గోడ వెలుపల ఇజ్రాయేలు సైన్యం ఉంది, దేవుని ప్రజలు ఉన్నారు. వాళ్ళ మీద ఒక రాయి కూడా పడలా. గోడంతా కూడా పైన హైవే లాగా ఉంటది, 4-5 లారీలు పోతాయి, అంత పెద్ద వెడల్పున్న గోడ. ఆ గోడ విరిగి పునాదులతో సహా ఇరిగి లోపల ఉన్న జనం మీద పడ్డది, లోపల ఉన్న ఇళ్ల మీద పడ్డాయి. ఎంత స్పీడ్ పడి ఉంటుంది చూడండి ఆ గోడ. వీళ్ళు ఎలుపుల నుండి కేకలేస్తున్నారు. ఆ దినమున వాళ్ళని గొప్ప చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళని గొప్ప చేస్తే చుట్టుపక్కల దేశాలకి చుట్టుపక్కల జనాలకి భయము ఆందోళన కలిగిందంట, బెంబేలెత్తిందంట. ఇజ్రాయేల్ ప్రజలు అంటే అందరికి భయం. నీకు కూడా భయం, నువ్వంటే అందరికి భయం ఉండాలి మరి. ఆమేన్. నీ ఇంట్లోనే భయం లేదా? ఏం చేద్దాం మరి? నువ్వు అటు ఎదురు మాట్లాడుతుంటావు, అన్ని బూతులు మాట్లాడుతూ ఉంటాను. అందుకే ఎవరు కూడా నేను లెక్క చేయట్లా. జాగ్రత్తగా మనం మాట్లాడాలి మరి. ఆమేన్. నీ క్యారెక్టర్ మంచిగుంటే, నీ ప్రవర్తన మంచిగుంటే, దేవుళ్ళకు చక్కగా ప్రార్థన చేసుకుంటూ మంచిగా నడుతున్నాం అనుకో, ఇజ్రాయేల్ ప్రజలకి భయము, ఇజ్రాయేల్ ప్రజల ద్వారా భయం వచ్చిందంటే అది దేవుడు భయం. ఆమేన్. దావీదు జీవితంలో అంట ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఓడిపోయిన లైఫ్ లేదట. ఆయనకి ఓడిపోయిన లైఫ్ అనేది లేదట. నీకు కూడా ఉండకుండా గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నీకు కూడా ఉండకుండా గాక. నీలో చాలా మంది ఈ రోజు కుంగిన మనసుతో ఉన్నారంటండి. యేసయ్య అంటున్నారు, మనోవేదనతో కుంగిన మనసుతో ఉన్నారట. అందుకే ఈరోజు మెసేజ్ చెప్తున్నాడని నాకు అర్థమైంది. ఆమేన్. ఇంకా మీరు ధైర్యం కలిగి ఉండండి. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రభు మీకు తోడుగుని నడిపిస్తాడు. ఉన్నతమైన అభిషేకంతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఆయన సర్వోన్నతుడికి దేవుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం నుంచి నడిపిస్తాడు. నమ్మినడు స్తోత్రం చెప్తామండి. దేవుణ్ణి గణపరుస్తూ ఆయన ఆరాధిస్తాం. హల్లెలూయా. మరొక మాట చెప్తాను మీకు. మోషే ప్రార్థన చేయటానికి రూమ్లోకి వెళ్తుంటే, ప్రత్యక్ష గుడారంలోకి మోషే ప్రార్థన చేయటానికి వెళ్తాడు. ప్రార్థన చేద్దామని ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు, ఆ రూమ్లోకి వెళ్ళగానే మోషే వస్తున్నాడని దేవుడు ముందుగానే వచ్చి కూర్చున్నాడట. ఆమేన్. 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 చూపియాల వాక్యం. నిర్గమాకాండము, అమ్మా నిర్గమాకాండము చూడండి తల్లి, 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 9, 10, 11 పాస్టర్. చదవండి. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు
మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమునందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభమును ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమును నమస్కారం చేయుచుండు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషే వస్తున్నాడని దేవుడు వచ్చాడు. అబ్రాహాము రాజులను జయించి వస్తున్నాడని మెల్కీసెదెకు వచ్చాడు. మెల్కీసెదెకు అంటే దేవుడే, ఆయన వచ్చాడు. మెల్కీసెదెకు వంశం లేనివాడు, అన్నదమ్ములు లేనివాడు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఎవరికి తెలియదు. రొట్టెన ద్రాక్ష రసం తీసుకుని వచ్చిందంట. అసలు ఎక్కడ తయారు చేసిన ఆయన? ఎవరున్నది తయారు చేస్తారానికి? రొట్టె ఎవరు తయారు చేస్తారు? బాగా ఆలోచించండి. రొట్టె ఎవరు తయారు చేశారు? ద్రాక్షరసం ఎవరు తయారు చేశారు? పైనుండి యావత్తు దిగిండు ఆయన. పైనుండి యావత్తు అబ్రాహం కోసం దిగాడు. నీ కోసం దిగడా? మోషే కోసం దిగిన ఆయన నీ కోసం దిగడా? ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొద్దామని చెప్పేసి దేవుడు దిగాడు కదా. వాళ్ళ కోసం దిగిన దేవుడు నీ కోసం దిగడా? నీ సమస్యలో ఉన్న నీ జీవితంలో నిన్ను వాటన్ని నుంచి విడుదల చేయడానికి యేసుప్రభు నీ కోసం దిగడా? నిన్ను స్థిరపరచడా దేవుడు? నిన్ను గొప్ప చేయడా? నిన్ను బలపరచడా? ఉన్నతమైన స్థానానికి ఎక్కించడా? మీరు నీ జీవితంలోకి ఇశ్రాయేలు ప్రజల బానిసత్వంలో వాళ్ళ జీవితంలోకి దేవుడు దిగిన దేవుడు నీ కోసం కూడా దిగునుగాక. ఆమేన్. బాడీలో బ్లడ్ మామూలుగా మరగట్లేదు, నాకైతే భయంకరంగా మరుగుతా ఉంది పరిశుద్ధాత్మతో. స్పీడ్కు పరిగెత్తుతా ఉంది, కానీ బీపీ లేవదు. మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఈ మాటలు మీకు చెప్తున్నప్పుడు నాకు అట్లా అనిపిస్తుంది. మిమ్మలను అలాగే ఎదుర్కోవటానికి మీ కుటుంబంలో ఉన్న మిమ్మల్ని ఎదుర్కోవటానికి ఆయన వచ్చును గాక. ఆల్రెడీ వచ్చాడు ఆయన. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఎలా ఉన్నారో ఆయనకు బాగా తెలుసు. మీ దగ్గరకు వచ్చాడు ఆయన. మిమ్మల్ని ఎదుర్కోవటానికి ఆయన వచ్చాడు ఆయన. మిమ్మల్ని స్థిరపరుస్తాడు ఆయన వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 9వ వాక్యం, నిర్గమకాండము 33:9 వాక్యం చూడండి. మోషే ఆ గుడారములోకి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారము ద్వారమందు నిలవగా యెహోవా అతనితో మోషేతో మాట్లాడు. మేఘం మీద దిగిండండి. మేఘారుడై వచ్చాడు ఆయన. వాహనం ఏంది తెలుసా? మేఘం. గాలి రెక్కల మీద కూడా ప్రత్యక్షం అవుతాడు. మరొక వాహనం కూడా ఉంది ఆయనకి. కెరూబు మీద ఎగిరి వస్తాడని రాస్తుంది. గాలి ప్రత్యక్షత గాలి రెక్కల మీద వస్తాడట. గాలి రెక్కల మీద. మరి ఇక్కడ మాత్రం రాయబడింది మేఘం మీద దిగొచ్చాడట. అందుకని సెకండ్ కమింగ్ లో కూడా, రెండవ రాకడలో యేసు ప్రభు మేఘాల మీద వస్తాడు. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి చప్పట్లు. ఈ దినమున జ్ఞాపకం తెచ్చుకోండి. నిదానించి మరి ఎక్కువగా నిన్ను చూసి పెదాలు ఇచ్చిన వాళ్ళు, నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళు, తలాడించుకుంటూ మాట్లాడిన వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు. వాళ్ళు అట్టడుగుని వెళ్ళిపోతారు, అట్టడుగుని పడిపోతారు వాళ్ళు. నువ్వు దినదినము కూడా ఒలీవ చెట్టు సిగిరించినట్లుగా సిగిరిస్తా ఉంటూ వాళ్ళగా. ఆమేన్. రెడీ చెప్పండి అమ్మా. ఆమేన్ అనండి. నేను మొన్న ఒలీవ చెట్టును చూశాను ఒక చోట, ఒక ప్లేస్ లో. ఒలీవ చెట్టుని ఎలా ఉందని దాని దగ్గర కూర్చొని జాగ్రత్తగా దాని కొమ్మలన్నీ జాగ్రత్తగా చూస్తే ఎంత స్మూత్గా ఉందో తెలుసా? దాని యొక్క కొమ్మ, దాని చిగురు చాలా స్మూత్గా ఉంది.
ఆ సిగురు పైకి వర్ధిల్లుతూ రెడ్గా సీరియస్గా పైకి వస్తున్నట్టు అనిపించింది. పైన కొమ్మ సిగురు ఎర్రగా వస్తుంది పైకి. సీరియస్ కాదు, పసరగక్కుతూ చాలా జాగ్రత్తగా చక్కగా పైకి వస్తాం. అమ్మాయి ఆమేన్. మీరు కూడా ఆయన సన్నిధిలో అలాగే ఉండు. నా ప్రభు మీతో ఉండి మిమ్మలను స్థిరపరుస్తును గాక, ఆమేన్. మిమ్మలను లేవనెత్తును గాక, మిమ్మలను ఉన్నతమైన స్థానానికి ఎక్కించును గాక. ఆమేన్. దావీదును ఎలా అయితే దేవుడు గొప్ప చేశాడో నిన్ను కూడా అలాగే చేయను గాక. ఆయన చేస్తాడు అంతే. ఆమేన్. ఆమేన్. ఎవడని అన్నగాని వాడి మీద ఆ సాతాను గడు వాడిని పాడు చేయను గాక. ఆ మాట అనకూడదు. నిన్ను చేయడని ఎవరనంటే, నువ్వు పని అయిపోయిందని ఎవరనంటే నమ్మకండి. నిన్ను గొప్ప చేస్తేనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మాయి ఆమేన్. నమ్ముతున్నారా? నమ్ముతున్నామయ్యా. ఒక మాట చెప్తాను మీకు. ఒక ఆమెకి కొత్తగా పెళ్ళైంది, యవనస్తురాలకి. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. కడుపులో నొప్పి వస్తుందని తీసుకెళ్తే డాక్టర్ చూసి స్టన్ అయిపోయి, ఈమెకి ఇక పిల్లలు పుట్టరండి అని చెప్పాడు. ఏంటని తేడా అయిందని చూస్తే ఆమెకి గర్భసంచి లేదు. పిల్లలు పుట్టాలంటే ఏముండాలి? గర్భసంచి ఉండాలి. గర్భసంచి లేదు. మళ్ళొకసారి స్కాన్ చేస్తే ఆ గర్భసంచి అంతా రోజు రోజుకి అది సంచిలాగా ఉండాల్సింది. అది రోజు రోజుకి ఇలాగ అయిపోయి దగ్గరగా అయిపోయిందట. అది అందుకే లేకుండా అయిపోయిందట. అది నా ప్రియ దేవుని బిడ్డలారా, సరే పిల్లలు పుట్టరండి, మందులు కూడా వేస్ట్ అన్నప్పుడు భర్త విడాకులు ఇద్దామని రెడీ అయిపోయాడు. విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోతే లాస్ట్కి ఆ పిల్ల ఆయన అంటే ఆ పాప తండ్రి అన్నాడట, ఏమనంటే ఒక్కసారి పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్దాం, ఆయన ప్రేయర్ చేస్తారు, అది ఫైనల్ అయ్యా, నా బిడ్డని నేను తీసుకెళ్తా అన్నాడట. సరే అని చెప్పేసి ఒప్పుకొని వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, తీసుకొచ్చారు నా దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే, ఏంటి విషయం అని చెప్పేసి రిపోర్ట్ కూడా పట్టుకొచ్చాను. నాకేం చదువు రాదు, అది ఇంగ్లీష్ నాకేం కొత్తది రాదుగా. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ రాదు నాకు, తెలుగే. ఎంతసేపు తెలుగు చదవమని చదువుతా. ఎక్కువ చదువుకోలేదు కదా, రాదు అది. చూడయ్యా రిపోర్ట్ అని ఇచ్చారు. రిపోర్ట్ తీసుకున్నా, పెద్ద చదివేలాగా తీసుకున్న వాటిని చూసిన, పేపర్ అన్ని తిప్పి చూసిన, ఏడన్నా చూపినన్న. వాళ్ళు కొద్దిగా చదువుకున్నాడు, ఇదిగా ఇక్కడ ఉంది రాసి అన్నారు. సర్లే అని చెప్పేసి దాన్ని ఆడ చేయబెట్టి ప్రారంభం చేసిన. ఏమని ప్రేర్ చేసినంటే, ఈ రిపోర్ట్ తారుమారగును గాక, పిల్లలు పుట్టాలి, ఏం చేస్తావో తెలీదు, గర్భ సంచి కొత్తది పుట్టును గాక అని ప్రేర్ చేసిన. ఆమేన్. ఆమేన్. నేను ఆ కడుపు మీద చేయబెట్టి, ఆ స్టమక్ మీద చేయబెట్టి, తల మీద చేయబెట్టి ఇలా పెట్టి ప్రేయర్ చేస్తున్నా. నేను ఎప్పుడైతే ప్రేయర్ చేస్తున్నానో, నేను నమ్మరు కానీ ఒక గొప్ప మెరికల్ ఏంటంటే, బకెట్లో నీళ్లు పోస్తుంటే ఆ బకెట్లోకి మనం బట్టను ఎలా అయితే వాష్ చేసి సరిపేసి సబ్బెట్టి జాడిస్తే, దాన్ని వాష్ చేసాక బకెట్లో జాడిస్తాము, నేను చూస్తున్నగా దర్శనము ఆమె గర్భంలో ఉన్న గర్భ సంచిని తీసి బకెట్లో జాడించి తీసుకొచ్చి మళ్ళీ తగిలిచ్చాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సంచిని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి తగిలిచ్చాడు అక్కడ. తగిలించడం ఇప్పుడు మనం గోడకు మేఘ కొడితే సంచి వేసి ఆడ తగిలిచ్చినట్టుగా తీసుకొచ్చి ఆడ తగిలిచ్చాడు. ఎప్పుడైతే తగిలిచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది, వీళ్ళకి పిల్లలు పుడతారని చెప్పేసి నేను అనుకొని, అయ్యా మరి ఏంది అని అనుకునే లోపల పిల్లలు ఇచ్చేసారని చెప్పాను ఆయన. ఆమేన్. నేను ఆ మాట ఎప్పుడైతే చెప్పగానే వాళ్ళకి
ఏడ్చారండి వాళ్ళు, ఏడ్చారు. భర్త అన్నాడు కదా, నేను ఇక్కడ చెప్తున్నా అండి అయ్యగారు, ఒక 1 year చూస్తా, 1 year కనుక 1 year లోపల పిల్లలు పుట్టలేదు అనుకో, డైవర్స్ కన్ఫర్మ్ అని. ఓకే అలాగే కానీ నన్ను నేను ఎప్పుడైతే ఆ మాట చెప్పానో, ఓకే అని చెప్పానో, ఆ అబ్బాయి కూడా అన్నాడు, వాళ్ళ మామయ్యతో అన్నాడు, చూశారుగా మాస్టర్ గారికి కూడా నేను చెప్పాను నాకు పిల్లలు కావాలి అని చెప్పేసాను. పాపం అమ్మాయి ఏడ్చింది, తల్లిదండ్రులు ఏడ్చారు. ఆ తర్వాత నేను చెప్పాను, మీరు వెళ్ళండి, ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది, మీరు భయపడద్దు, మీరు వెళ్ళండి అన్నాను. మరుసటి నెల వచ్చినప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయిందండి. చప్పలు కొట్టండి గట్టిగా. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి, మా ఆవిడ ప్రెగ్నెంట్ అయింది అయ్య గారు అన్నాడు. ప్రత్యేకంగా చూడటానికి పోయినా నేను. ప్రెగ్నెంట్ కాదని చెప్పాడు. ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన అంటున్నాడట, అవి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఎలా సాధ్యం ఇది, నేనే కదా రిపోర్ట్ ఇచ్చింది గర్భసంచి లేదని. అప్పుడు ఆయన అన్నాడట డాక్టర్, ఈ మధ్య మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు ఏంటి అని అడిగిందట. అవునండి మేము యేసు ప్రభు నమ్ముకున్నాం అన్నారట. ఆయన అయితే చేస్తలే, ఆయన తిరుగులేని ఆయన చేస్తాడు, దేవునికి స్తోత్రం అన్నాడట. ఆయన హిందూ, పక్కా హిందూ అసలు ఆయన. తప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయన చేయగలడు, ఆయన ఏదైనా చేస్తాడు. చేస్తాడమ్మా, చేస్తాడా? చేయగల సమర్థుడైన చేస్తాడయ్యా. మరి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీరు సిగ్గుపడని అవసరంలా, భయపడని అవసరంలా, ఆందోళన చెందని అవసరంలా. మిమ్మల్ని గొప్ప చేయవాడు మీకు ఎదురుగానే వస్తాడు. మిమ్మల్ని గొప్ప చేయవాడు దావీదుకి ఎదురుగా వచ్చినట్టుగా, అబ్రాహాము మూల పురుషుడైన అబ్రాహాముకి ఎదురుగా వచ్చినట్లుగా, ఫస్ట్ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకునబడిన మోషేకి ఎదురుగా వచ్చినట్లుగా నీ కొరకు ఆయన ఎదురుగా వచ్చును గాక. లేదు 9:15 అయింది టైం, నేను టైం చూసుకోలే. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంకో మాట నిజ సంఘాన్ని చెప్పి నేను ముగిస్తా. బాగా ఆలోచించండి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. ఈ దినమున దేవుడు మీతో ఉండి కార్యం చేస్తున్న నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని బలపరచడానికి ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేయటానికి ఆయన కృప మీ మీద ఉంది. మిమ్మల్ని స్థిరపరుచును. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వసించండి, నమ్మికుంచండి, ప్రభు మీకు తోడుగుని నడిపిస్తాడు. ఆయన మనతో ఉండి కార్యం చేయగలిగిన దేవుడు, గొప్ప దేవుడు. నిన్ను స్థిరపరుస్తాడు. మీరు కంగారు పడిన అవసరంలా, భయపడిన అవసరంలా, ఆయన ఖచ్చితంగా వస్తాడు. అబ్రాహాముని ఎదుర్కోవటానికి వచ్చి అబ్రాహాముని దీవించినట్టుగా ఆయన దీవించడం కూడా ఎలా దీవిస్తున్నాడు? భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన సర్వోన్నతుల దేవుడు యెహోవాయే నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పాడు ఆయన. ఆమేన్. మోషే దేవుని సన్నిధికి వెళ్తుంటే, ప్రేయర్ చేయడానికి వెళ్తుంటే, మోషేని ఎదుర్కోవటానికి మోషేకి ఎదురుగా వచ్చాడు. మరొక టైంలో కూడా దేవుణ్ణి ఎదుర్కోవడానికి మోషే పరిగెత్తుకుంటూ వెళ్ళాడని బైబిల్ రాసింది. ఆమేన్. దేవుణ్ణి ఎదుర్కోవటానికి మోషే పరిగెత్తుకుంటూ వెళ్ళాడట.
మోషేని ఎదుర్కోవటానికి దేవుడు కూడా స్పీడ్గా వచ్చాడట. హల్లెలూయా. నమ్మిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ మీరు ఆదివారం మందిరానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, మీరు దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధిలో ఆమోసు గ్రంథంలో ఉంటుంది ఒక మాట, ఆయన సన్నిధిని కనబడుటకై ఆయనకి కనబడుటకై సిద్ధపాళ్ళు రండి అని రాసి ఉంటుంది బైబిల్లో. మరి ఎంతమంది ముందుకు వెళ్ళిపోయి ఆయన కనపడి ఉంటారంటారు మీరు? మోషే ఆయన ఎదుర్కోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన సన్నిధికి. నీలో పరుగుందా లేదా? ఆ పరుగు లేకపోతే బ్లెస్ అవ్వవు. కొంచెమే ఇస్తాడు నీకు ఆ బ్లెస్. పరిగెత్తినప్పుడు కొంత బ్లెస్సింగ్స్ వస్తాయి, ఆ బ్లెస్సింగ్స్ తోనే నువ్వు బ్రతుకుతూ ఉంటావు. కానీ విస్తరించి బ్లెస్సింగ్స్ రావు. శ్రేష్ఠకరమైన బ్లెస్సింగ్స్ రావాలి అంటే నువ్వు ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాలి. నువ్వు వెళ్తూ ఆయనకి ఆయన మనసులో మనోభిష్టాన్ని ఉంటుంది. దాన్ని 21వ వాక్యంలో ఉంది కదా, 21వ అధ్యాయంలో 2వ వాక్యంలో ఉంది, అతని మనోభిష్టాన్ని బట్టి అని బైబిల్ రాసింది. అంటే తన మనస్సులో ఉన్నదంతా దేవుడు నెరవేర్చడానికి దేవుడు ఎదురుగా వస్తున్నాడు. నీకు కూడా దేవుడు ఎదురుగా వచ్చిందా? ఆమేన్. హల్లెలూయా. నేను ఒకసారి ఒక ఇంటికి ప్రేయర్ చేయడానికి వెళ్ళాలి. నాకు మనసు లేదు వెళ్ళాలని ఆ ఇంటికి. నేను నిజం చెప్తున్నాను, నాకైతే మనసు లేదు, వెళ్ళాలని లేదు. దేవుడు నాతో అన్నాడు, నాకు మనసు ఉంది, ఆ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా, మరి నువ్వు రావాలి అని నన్ను అడిగాడు ఆయన. నన్ను అడిగితే నేను అన్నాను కదా, నాకైతే ఇష్టం లేదయ్యా, మరి నీ ఇష్టమయ్యా అని చెప్పేసి అంటే, ఇద్దరం కలిసి వెళ్దాం రా అన్నాడు ఆయన. సరే వెళ్దాం అని చెప్పేసి అన్నాను. ఆయన మాటకి లోబడి వెళ్ళాను. బాగా ఆలోచించండి, నేను ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళాను, నాతో కలిసి ఉన్నాడు ఆయన యేసయ్య. ఆయన నాతో అంటున్నాడు, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత, గుమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడంటే, నీవు నా మాటకు లోబడి నువ్వు వచ్చితీవి కదా, అందుకొరకే నువ్వు అంటే ఇష్టం కనుక నా మాట వింటున్నావు గనుక నేను బ్లెస్ చేస్తాను. మరొక మాట అన్నాడు ఆయన, ఈ ఇంటి వారు చాలా కోపంగా ఉంటారు, చాలా సీరియస్గా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నేను తిడతారు, ఏం మాట్లాడుకుని సైలెంట్గా కూర్చో అంటే. మరొక మాట అన్నాడు, కూర్చో అంటే నిలబడే ఉండు. నువ్వు నిలబడి అలాగే ఉండిన తర్వాత పావు గంట అర్ధగంట ఆగిన తర్వాత అలాగ ఉండు, ఏమన్నా మాకు అని నాతో చెప్పి, సరే అయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాను, పన్నులు తినమన్నా తింటాయా, వాళ్ళు కొట్టినా పడతాయా అన్న. అంటే కొట్టరు కానీ మాటలు అంటారు, నువ్వు అలాగే ఉండు అన్న నాతో. సరే అని చెప్పేసి నేను వెళ్ళానండి. నిజంగా యేసయ్య సాక్షిగా చెప్తున్నా, యేసుప్రభు నా పక్కనే ఉన్నాడు. వాళ్ళు ఎన్ని మాటలన్నా సరే నేను కాముగా అలాగే ఉండిపోయింది. ఒక అర్ధగంట ఆగిన తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఇంకెంతసేపు నిలబడతావయ్యా అక్కడ, లోపల కదా కూర్చుని కదా అన్నారు. మంచి ఎండాకాలం, అది భయంకరమైన ఎండాకాలం. మరి వాళ్ళకి ఎట్ట తెలిసిందేమో కానీ నేను వస్తానని సంగతి తెలిసిందేమో. మరి చక్కగా ఒక 4-5 బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళకి. ఒక బెడ్రూమ్లో ఏసీ ఆన్ చేసినా, ఇందులోకి రా, వేడి బాగుంది బయట, ఇక్కడ కూర్చో, అన్నం పంపిస్తే తింది కానీ అని ఆ ఇంటి మాటలు చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాయి. ప్రజలో ఆ తర్వాత ఒక గంట ఆగిన తర్వాత నేను పండుకొని లేచి, ఒక గంట ఆగిన తర్వాత నేను లేచి వందనాలు పెట్టి ఇలా పెట్టి నేను ఇల్లు వస్తానండి అన్న. ఆ మాటకి ఆయన అన్నాడు కదా, మాకు ప్రార్థన చేయకుండా వెళ్తావా, మమ్మల్ని బ్లెస్ చేయకుండానే వెళ్తావా అన్నాడు ఆయన. మీరు ప్రార్థన చేపించుకుంటారని నాకు తెలియదండి, లేకపోతే చేసేవాడినే అన్న. ఎందుకు చేయించుకోము, చేయించుకుంటాం
అని చెప్పేసి అన్నాడు. అలా ఆయన నాతో ఆ పిల్లలు ఆయన కలిసి కూర్చొని గంట సేపు వాక్యం విన్నారు వాళ్ళు. ఆ గంట సేపు తర్వాత నీ వెళ్ళొస్తానండి, వెళ్తున్నా అని చెప్పేసి అంటే ఆయన కార్ ఇచ్చి నా కోసం రైల్వే స్టేషన్కి కార్లో పంపించాడు డ్రైవర్ని ఇచ్చి. ఎంత మంచి దేవుడు అండి. కనుక మనం ఏమనొద్దు. ఆయన చెప్పినట్టు మనం చేస్తే మన మార్గం సరళమవుతుంది, మన త్రోవలు ఆనందంతో నింపబడతాయి. బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తూ ఏసై చెప్తాను, అయ్యా ఇంత ప్రేమ ఉంటుంది నాకు తెలియదయ్యా, నన్ను క్షమించయ్యా అంటే అందుకే నిన్ను పంపించిన ఇంటికి అన్నాడే. కనుక ఈ రోజున కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అబ్రాహాముని ఎదుర్కొని దీవించిన దేవుడు, మోషే దగ్గరకు వచ్చిన దేవుడు. మరొక మాట కూడా రాసింది అపోస్తుల కార్యముల గురించి, అపోస్తుల గురించి కూడా రాసింది. అపోస్తులందరట ఒకసారి కూర్చున్నప్పుడు లేదా జర్నీ చేస్తున్నప్పుడు ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత వాళ్ళని ఎదుర్కోవటానికి యేసుప్రభు వచ్చాడట. వాళ్ళని ఎదుర్కోవటానికి యేసై వచ్చాడు. ఎదుర్కొని వచ్చి మీకు శుభమగును గాకని మొదలు పెడతారు. అందరూ కంగారు పడ్డారు. దేవుడు వాళ్ళని బ్లెస్ చేశాడు. ఈరోజు వాళ్ళని ఎదుర్కొన్న దేవుడు, అబ్రాహాముని ఎదుర్కొన్న దేవుడు, మోషే దగ్గరకు వచ్చిన దేవుడే మన దేవుడు. ఆయనే సర్వ సైన్యములకు అధిపతిగా యెహోవా. నమ్మిన స్తోత్రం చెప్తా. అందరూ వీడియోలోకి రండి, ప్రార్థన. మా గుర్తుపెట్టుకోండి, ఈ మంత్ 15వ తారీఖున మీటింగ్ ఉంది. అందరు కంపల్సరీ ఖచ్చితంగా అందరు రావాలి. సాధ్యమైనంత వరకు అందరు రండి. మీ యోగా క్షేమముల కోసం చాలా మంది పరిశుద్ధులు ప్రేయర్ చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారు. గుర్తుందా తల్లి? 15వ తారీఖు ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉంది. 12 గంటలకు అయిపోతుంది, 12:30 వరకు అయిపోతుంది. మీరు ఏమైనా సాక్ష్యాలు చెప్తే కొద్దిసేపు చెప్పేసిన తర్వాత 1 గంట లోపల మొత్తం క్లోజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మీకు భోజనాలు ఉంటాయి, మీరు ఎటు వెళ్ళిపోవచ్చు. కనుక ఖమ్మం సిటీలోనే చర్చి 15వ తారీఖు చెప్పారు దేవుడు. అందరూ తప్పకుండా రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తప్పకుండా వస్తారా అమ్మా? తప్పకుండా రండి. రిజర్వేషన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు బస్సు రిజర్వేషన్ చేయించుకోండి. మీరు ఎక్కడ దిగినా సరే వెహికల్ మీ దగ్గరకు వస్తుంది. కారు పంపిస్తా, దేవుడిచ్చిన కారు ఉంది, ఈ కారు పంపిస్తా. మీరు ఎక్కడ ఖమ్మం ఏ మూలం దిగి నాకు ఫోన్ చేసినా వెహికల్ మీ ముందర ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు వీడియోలోకి రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అమ్మ అందరు వీడియోలోకి రండి, కళ్ళు మూసుకోండి, నోరు తెరవండి. మోషేని ఎదుర్కోవటానికి వచ్చిన ఆయన, అబ్రహాముని ఎదుర్కోవటానికి వచ్చిన ఆయన, అపోస్తులను దేవుడు ఎదుర్కోవటానికి వచ్చాడు. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. యేసు వైపు చూడండి, మీ నోరు తెరవండి. ఒక రెఫరెన్స్ చదవండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. ఎవరైనా ఒకరు చదవండి రిఫరెన్స్. మత్తయి సువార్త 28. మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన నొక్కగా. చూడండి, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఎవరిని ఎదుర్కొన్నాడు ఇక్కడ దేవుడు? శిష్యులను.
భక్తుల్ని ఎన్నుకున్నాడు, శిష్యుల్ని ఎదుర్కొన్నాడు ఆయన. సో ఈ రోజున నీవు కూడా నిన్ను ఎదుర్కోవటానికి దేవుడు నీ ఇంటికి వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. నేను ఖమ్మంలో ఉంటాను, ఖమ్మం సిటీలో ఉంటాను. స్టార్టింగ్ లో నేను ఖమ్మం వచ్చిన కొత్తలో పరిస్థితి బాగోనప్పుడు నేను చచ్చిపోదామని పైన పిల్లలు పండుకున్నారు, పిల్లల పైన పండుకుంటే నేను కిందకి చచ్చిపోదామని తెల్లవారుజామున 2 లేచాను. 1 గంట దాటిని తెల్లవారుజామున 2 లేచాను. నేను ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదొక్కటి వినండి నిజ సంగతి. నేను కిందకి దిగాను, డూప్లెక్స్ హౌస్ లో ఉన్నా నేను రెంట్కి. నేను దిగి గేడు తీసుకుని బయటకు వస్తున్నా. మా ఇంటికి దగ్గరలోనే రైల్వే ట్రాక్ ఉంటది, రైల్వే ట్రాక్ మీదకి వెళ్దాం అనుకుంటున్నా. గేట్ తీసి ముందుకు వస్తున్నా, ఇల్లు దాడుతామని అనుకుంటున్నా. నీ నమ్మరు కానీ ఒక టర్నింగ్ ఉంటుంది. నేను ఇంటి దగ్గర అద్దెకున్న ఇంటి దగ్గర ఒక టర్నింగ్ ఉంటుంది, ఇలాగా బజార్ మలుపు తిరగాలి. ఆ మలుపు దగ్గర నుంచి ఒక ఆయన వైట్ డ్రెస్ చేసుకుని వచ్చి నా దగ్గరికి స్పీడ్గా వచ్చి నాకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఒక ఆయన అర్ధరాత్రి 2 నిలబడి అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. చనిపోదామని వెళ్తున్నానయ్యా, నా వల్ల కాదు, చనిపోదామని అనుకుంటున్నా, వెళ్తున్నా అన్న. ఆ రోజే నేను, ఇప్పుడు మనకి డాక్టర్ గారు చిన్న మేరీ కుమారి గారు ఉన్నారు అమ్మ, ఆ రోజు నేను గంట సేపు నేను చనిపోయే దాని గురించి ఆ తల్లితో నేను మాట్లాడాను. చనిపోతా అమ్మా ఈ రోజు అని. నన్ను ఎంతగానో బలపరిచారమ్మ. అయినా సరే ఆ ప్రాణం అల్లాడిపోయి చచ్చిపోదనుకున్నప్పుడు యేసు ప్రభు నాకు ఎదురుగా వచ్చి అన్నాడు ఆయన, నువ్వు వెళ్ళి పైన పండుకోపో అన్నాడు ఆయన. నాతో అన్నాడు ఆయన, నువ్వు వెళ్ళి పండుకోపో అని నాతో చెప్పాడు. ఏడ్చుకుంటే వెళ్ళిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ పండుకున్నా. ఇప్పటి వరకు ఇక చనిపోదామని మనసు మాత్రం నాకు రాలేదు. ఇక ఆమేన్. వచ్చిన ఆయనే, నన్ను ఎదుర్కోవడానికి వచ్చిన ఆయన ప్రభు అయిన యేసయ్య. ఆయన చెప్పాడు, నేను చెప్తున్నాగా నువ్వు వెళ్ళిపోయి పండుకో, నేను చూసుకుంటా నీ సంగతి, నీ సేవ సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళిపోయి పండుకో అన్నాడు ఆయన. ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ప్రాణాన్ని దారపోసినా నా కథ కదన్నట్టు, అంత మంచి ఆయన. అందుకే నన్ను ఎదుర్కొన్నాడు, అపోస్తుల్ని ఎదుర్కొన్నాడు, మోషేని ఎదుర్కొన్నాడు, అబ్రహాముని ఎదుర్కొన్నాడు, దావీదును కూడా ఎదుర్కోవటానికి వచ్చాడు ఆయన. నిన్ను ఎదుర్కోవటానికి రాడా ఆయన? ఆయన వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి, అందరూ వీడియోలోకి రండి. మీ కొరకు ప్రేయర్ చేస్తున్నా. నోరు తెరవండి, దేవునికి చెప్పండి, అబ్రహాముని ఎదుర్కోవడానికి వచ్చాయి, అబ్రహాముని బ్లెస్ చేయటానికి. మోషే ప్రార్థన ఆలకించి మోషేతో ముఖాముఖి మాట్లాడటానికి మోషేని ఎదుర్కోవడానికి వచ్చావు. అయ్యా, దావీదుని ఎదుర్కోవటానికి నువ్వు వచ్చావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు ఇవ్వటానికి నైనా దావీదుని ఎదుర్కోవటానికి వచ్చావు. అలాగే ఇచ్చావు, మహిమని ఇచ్చావు, గౌరవ ప్రభావాలు ఇచ్చావు, అపరంజ కిరీటాన్ని పెట్టావయ్యా అతనికి. అయ్యా, నా బతుకు బాగల, నా పరిస్థితి బాగల, మాకు డేంజర్గా ఉన్నా నేను, నా జీవితం ఎటుపోతుందో తెలియని పరిస్థితులు ఉండిపోయాను. ఏసయ్యా, ప్లీజ్ నాన్న నన్ను జ్ఞాపకం తెచ్చుకోవా, నాకెవ్వరు లేరయ్యా, ప్లీజ్ అయ్యా రా తండ్రి అని యేసు ప్రభుకి నీ చెప్పవా? ఈ మాటల కోసం యేసు ప్రభు నీ కోసం ఎదుగుతున్నాడు ఆయన. ఒక్కసారి నోరు తెరిచి మనస్ఫూర్తిగా చెప్పు, ప్రభు నిన్ను ఎదుర్కొంటాడు, ప్రభు నిన్ను ఎదుర్కోటానికి వస్తాడు. ఆనందమయ్యా నువ్వు అంటే, ఓ యేసయ్యా నువ్వు లేకపోతే ఉండలేను ప్రభు, ఈసయ్యా
జ్ఞాపకం తెచ్చుకోయ్యా. మా జీవితాల్లో కారించి దేవా, మహనీయుడవు, సర్వోన్నతుడి దేవుడు ప్రభు. మమ్మల్ని స్థిరపరుచువాడవునైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి. పరక్రమశాలి గొప్ప దేవుడు అయినా అబ్రహాముని ఎదుర్కోటానికి వచ్చినావు. మోషే ప్రార్థన ఆలకించడానికి ఎదురుగా వచ్చును తండ్రి. దావీదు ప్రార్థన మానక ఆలకించడానికి ఎదుర్కోటానికి వస్తున్నాం. గూగుల్ మీట్ లో ఉన్న పిల్లలు ఉన్నారు ప్రభువా, ఇంచుమించు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడు ప్రతి కుటుంబంలో మనోభిష్ట నీకు తెలుసు నాయన. వారి మనోభిష్ట నీకు తెలుసు, వారి మనోవేదన తెలుసు నా తండ్రి. ఈజయ్య వచ్చేయ్య, ఈజయ్య వారిని ఎదుర్కొన్నా తండ్రి. భర్తలతో బాధపడి ఉన్నారు, భార్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, భార్య భర్తల మధ్యలో సమాధానం లేక అల్లాడుతున్న వారు ఉన్నారు, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు బాగోక అల్లాడుతున్న వారు ఉన్నారు. ఇది మనకి జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఆనందమయ్యా దయా జ్ఞాపకం తెచ్చుకున్నా. ఓ యేసయ్యా విడిచిపెట్టు మాకు వెళ్ళి అయ్యా, ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టు. వీరికి ఏం కావాలో ఇచ్చేయ్యా. ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చుదుగా. అయితే జ్ఞాపకం తెచ్చుకో, విడుదల దయచిన అందరిని మీ స్వాధీనం ఉంచుకున్నా. నా ప్రాణమునకు ప్రియుడు అయ్యా, నా ప్రాణమునకు ప్రియుడు అయ్యేసయ్యా. ఓ యేసయ్యా జ్ఞాపకం తెచ్చుకున్నా తండ్రి. అందరిని మీ స్వాధీనం ఉంచుకో. మధ్యలో డాక్టర్ గారు మేరీ కుమారి గారు ప్రార్థన చేస్తారు. అమ్మా చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నాయన, లేఖనాల ద్వారా ప్రభా మాతో మాట్లాడిన ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన, లేఖనాల ప్రకారముగా తండ్రి ఇదిగో నాయన నిన్ను ఎదుర్కొనుటకు ప్రభా మేము వేగిరపడి వచ్చుటకు, ఆ రీతిగానే ప్రభా నువ్వు ఎదుర్కొని మాతోటి వచ్చుటకు ఏ రీతిగా ఉండాలో ప్రభా దావీదుని ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇగో నిజ సంఘటనల ద్వారా, సాక్ష్యాల ద్వారా నీ దాసుడి నోటి గుండా వచ్చిన నిజ సాక్ష్యములను ప్రభా నాయన వినిపించినందుకు వందనాలు. మరొక్కసారి ప్రభా నీ దాసుని నాయన అయ్యా బలపరుస్తున్నందుకు వందనాలు. మాకు వాక్యము చెప్పుతూ తను కూడా బలపడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా ఇంకను నీ దాసుని అయా బలపరుస్తూ అభిషేకిస్తూ నాయన ఇంకా నాయన మాతో నాయన అనేక విషయాలతో మాతో మాట్లాడుతూ మమ్మల్ని నాయన మీకు మహిమకరంగా మంచి సాధనాలుగా మమ్మల్ని తయారు చేయమని వేడుకున్నా. అయా ఈ యొక్క వాక్యం విత్తబడుచుండగా అయా అనేకల హృదయాలు నాయన అయా మీరు కదిలించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా మా హృదయాలని తెప్పరిల్లుటకు, మా హృదయాల్ని అయా నాయన వేదన్ని తీసివేసి ప్రభా మమ్మల్ని బలపరచుటకు అనేక రీతిలుగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాను, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా నాయన ఇంకను నాయన నీ దాసుని ప్రభా అయ్యా ఏ రీతిగా నీవు మలుచుకోవాలనుకుంటున్నావో, ఏ రీతిగా తండ్రి తనతో మీరు ముచ్చటించి ఆ విషయాలన్నీ మాతో మాట్లాడేటట్లుగా ప్రభా అయ్యా ఒక బలమైన సాధనంగా నీ దాసుని ఇంకా వాడుకోమని అయ్యా ఎత్తి పట్టమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇంకా రానున్న దినముల్లో ప్రభా అయ్యా ఈ మినిస్ట్రీస్ ని ప్రభా ఇంకా నాయన విస్తరించమని వేడుకున్నాను తండ్రి. అయా 15వ తారీఖు జరగబోయే కూడికలో ప్రభా మేము ఆతృతతో ఎదురు చూస్తున్నాం నాయన. నాలాగైనా ఎంతమంది బిడ్డలు నాయన
ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్నారు ప్రభా. ఆశగన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి. ఆ దినము మా పట్ల నాయన, నా పట్ల ప్రభా, మీ ప్రణాళికను ఏమై ఉన్నాయో దాసుడి ద్వారా మాకు బయలుపరచవలసిందిగా ప్రాధేయపడుతున్నాను నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా ఈ కొడుకంతట్లో ప్రభా మీరే అధ్యక్షత వహించి ప్రభా నాయన, అయా మీరే నాయన మా ఘనత తెచ్చుకున్నందుకు, మహిమ తెచ్చుకున్నందుకు అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయా మీకే వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ అయ్యా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అర్థం చేసిన Praise దేవుని God. బిడ్డలకు ప్రైజ్ ది లార్డ్. Praise God. ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, మీ కుటుంబాలని మిమ్మలను దేవుడు ఎదుర్కోవటానికి రెడీ అయిపోయాడు. నేను చూస్తున్నాను దేవుడు వందన యేసు ప్రభు నేను ఎదుర్కొన్నాడు ఆల్రెడీ. ఆమేన్. అవును పాస్టర్ గారు. నీ గర్భంలో ఉన్న పెయిన్ మొత్తం కూడా తీసివేస్తాడు, బలహీనత తీసివేస్తాడు. నేను ఆయన స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరొకసారి. అమ్మాయి ఆమేన్. కళ్ళు మూసుకోమ్మా. సర్వ సంపదలు కానీ సర్వోన్నతులకు దేవుడా నీ బిడ్డను దర్శించిననుకున్నారు. నీ బిడ్డను లేవనెత్తు, అద్భుతం చెయ్యి, దయతో అంగీకరించయ్యా. నీ బిడ్డకి కావులు సమృద్ధి దయచేయండి. గర్భం తెరిచినందుకున్నాను చెల్లిస్తూ బలమని సాక్షి అడుగుతున్నాం. మీరే ఈ సమస్తం జరిగించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. వినపడుతున్న వాయిస్? వినపడుతుంది పాస్టర్ గారు. వినిపిస్తుందయ్యా. వినపడుతుందమ్మా? వినిపిస్తుందయ్యా. వినపడుతుందా? వినిపిస్తుంది పాస్టర్ గారు. వినిపిస్తుంది అయ్యారు. వినిపిస్తుందండి. హలో, వినిపిస్తుంది. వినిపిస్తుంది అయ్యారు. అమ్మా వినపడుతుందా? వినిపిస్తుందండి. వినిపిస్తుంది. వినపడుతుందయ్యా. సరే అమ్మా. ప్రైజ్ ది లార్డ్. వెంకటరమణ గారు, అయ్యారు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఏమన్నారు డాక్టర్? డాక్టర్ గారు అయితే 1 lakh తగ్గకూడదండి, మిగతావన్నీ ఇంప్రూవ్ అయ్యాయి మేడం అయ్యారు. ఒక్క ప్లేట్లెట్లు మాత్రం కొద్దిగా తక్కువ ఉన్నాయి. అది 1,32,000 ఉంది. 1 lakh తగ్గకూడదని అని అన్నారు. అయితే కొద్ది జాగ్రత్తగా ఒక 2 days తర్వాత మళ్ళా బ్లడ్ టెస్ట్ చేయమన్నారు. ఒకవేళ ఏమైనా 1 lakh తగ్గినట్లుగా అయితే హాస్పిటల్లో ఉంచాలని అన్నారు అయ్యారు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. బీపీ కొద్దిగా రైజ్ అయింది. బీపీ కొద్దిగా బాగుంది. హెమోగ్లోబిన్ బాగుంది. వైట్ బ్లడ్ సెల్స్ పెరిగాయి. ఒక్క ప్లేట్లెట్లు మాత్రమే తక్కువ ఉన్నాయి అయ్యారు. అయ్యారు ప్రాబ్లం ఏమి ఉండదండి, దేవుడు అంటున్నారు. అవునయ్యారు. అవునయ్యారు. అయ్యారు అయ్యా, పాప అప్పుడు హాస్టల్కి వెళ్ళే ముందు మీరే చెప్పారు అయ్యారు. మామూలుగా అన్నాం అయ్యారు, పాపని హాస్టల్లో జాయిన్ చేస్తామనంటే పాప చాలా అస్వస్థత గురవుతుంది అని అన్నారు అయ్యారు. అలాగే జరిగింది అయ్యారు. హాస్టల్లో అయ్యారు మరి అక్కడ
ఉంచాలని అనుకుంటున్నాం అయ్యగారు. ఇప్పుడు కొద్ది తగ్గిన తర్వాత పంపిద్దామని. సరే అయ్యా, మరి గైడ్ చేస్తాను, భయపడదు. సరేనా? అలాగే అయ్యగారు, అలాగే. మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కొద్ది ప్రే చేయండి అయ్యగారు. కళ్ళు మూసుకోండి. సర్వసంపదలు గని సర్వోన్నతుడు దేవుడా, గొప్ప దేవుడు, మహనీయుడు అయ్యా, ఉన్నతమైన దేవుడు, నిధులను ఎదుర్కొని ప్రభువా, కుమార్తెకి సంపూర్ణ స్వస్థ కలుగును గాక. విడుదలిచ్చి నీ సాక్షి వాడుకో. నజరేయుడైన యేసు నామములో గొప్ప మెరికలు జరుగును గాక. ప్లేట్లెట్స్ పెరగాలి ప్రభువా, అవి ఎంత ఉండాలి అంత ఉంచది, పెరగొద్దు తరగొద్దు, లాక్ చేయబడును గాక. అవి పెరిగిన తర్వాతనైనా మళ్ళీ ఇంకా ఎక్కువ పెరగొద్దు, మరీ తక్కువ కావద్దు. మనిషికి ఎంత ఉంచాలో అంత ఉంచి అవి లాక్ చేయబడును గాక. అద్భుతం చేయమని కుమార్తెని స్వాదులు ఉంచుకో, నీతి కానీ అద్భుతం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. భయపడొద్దు, కంగారు పడొద్దు. ఇల్లంతా కంగారుగా ఉంది. అవునయ్య గారు, అవునయ్య గారు. సరేనా? ధైర్యంగా ఉండండి, దేవుడు కార్యం చేస్తారు. మీరు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఖమ్మం వెళ్ళాలి, ఖమ్మం వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పాలి. దేవుడా, అవునయ్య గారు, గొప్ప మెరికల్ జరగాలి, నువ్వు చేయగల దేవుడు అని యేసయ్యకి చెప్తూ ప్రే చేసుకోవాలి. అలాగే గారు, ఆల్రెడీ చేస్తున్నారు అయ్య గారు, భారతి కూడా చేస్తున్నారు. ఇంకా అలాగే చేయండి, దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు. సరేనా? అలాగే అలాగే పాస్టర్ గారు. సరే అమ్మా, సరే సరే. అమ్మా అరుణ గారు, ఎలా ఉంది ఆరోగ్యం? పర్వాలేదు అయ్యా, కాస్త తిరుగుతున్నారు. ఈ రోజు నిన్న మొన్న కాస్త ఇబ్బంది ఉండే కానీ వాళ్ళు కాస్త లేచి తిరుగుతున్నారు అయ్యా. కళ్ళు మూసుకోండి, ట్రై చేస్తాను. తండ్రి, మీకు వందనాలు. అరుణ గారిని బట్టి ఉన్నారు. వారి పిల్లలకినైనా వివాహాలు ఘనంగా జరిగినట్లు, నెక్స్ట్ మంత్ జరిగినట్లు ఇమీడియట్ గా నేను హీల్ అయిపోవాలి. గొప్ప కార్యం చేయండి. నీ కృపలో, నీ సన్నిధిలో వారిని స్థిరపరచుదుగా. అద్భుతమైన ప్రణాళికతో నింపి ఇద్దరు ఆడపిల్లల్ని, బాబుని కూడా స్వస్థించి అద్భుతం చేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా డాక్టర్ గారు, కళ్ళు మూసుకోండి అమ్మా. దేవానికి వందనాలు. మీకు మార్చింది గొప్ప కార్యం చేయండి, డ్యూటీలు నడిపించండి. సాగర్ సార్ని కూడా మీ స్వాధులు ఉంచుకుని అద్భుతం చేసి నీ సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకుంది. బలమైన ఆశీర్వాదముతో నింపి నీ సంకల్పం వారి మీద బలపరిచి కాపాడు. సర్వ సత్యము నడిపించమని అద్భుతం చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. అమ్మా అరుణ గారు, అయ్యా భయపడొద్దు, మా ధైర్యంగా ఉండండి. సరేనా? అయ్యా మంచిదయ్యా. సరే అమ్మా. పూర్ణ అయ్యగారు, పోతావా? ఫారెన్ పోతావా? అయ్యగారు, అవుట్ ఆఫ్ వెళ్తావా? వెళ్తాను అయ్యగారు. మొన్న వెళ్ళనన్ను అంటే పేరెంట్స్ కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు కదా అయ్యగారు. ఫస్ట్ నువ్వు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళచ్చు. సరేనా? అలాగే అయ్యగారు. కళ్ళు మూసుకో. తండ్రి, మీకు వందనాలు. పూర్ణాన్ని బట్టి వందనాలు. బ్లెస్ అయ్యి నీ ఆశీర్వాదం మనకు వారసున్నట్లు గొప్ప కార్యం చేయదుగా. రైతు అంగీకరించి అజ్ఞాభిషేకం నింపమని, చుట్టూరు కంచె వేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.